చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి ఈ ఈ సినిమాలో పరిస్థితి, వారి సక్సెస్ రేషియో, తర్వాత పొలిటికల్గా చాలా దారుణమైనటువంటి పరిస్థితి, పొత్తుల విషయంలో కూడాను ఎలాంటి ఇది లేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలోనే ఉన్నాను ఆయన. కానీ వన్స్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆంధీ అన్నారు దేశ ప్రధాని, ఏ పవన్ కళ్యాణ్ ఏ ఆంధీ అన్నారు. ఆ స్థాయికి ఆయన పొలిటికల్ ఇది హైప్ వచ్చింది. ఆ హైప్ అనేటువంటిది హరిహర వీరమల్లుకి ఏ మేరకు ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? హరిహర వీరమల్లుకి ప్లస్ అవడం కాదు, హరిహర వీరమల్లు ఆయన స్థాయిని నిలబెడుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్ కూడా ఆంధీ వచ్చేసిందని డైలాగ్ ఉంది. అంటే ఆయన పవర్కి తగ్గట్టు సినిమా ఉంది. అది ఇప్పుడు ఆయన స్థాయికి తగ్గట్టు సినిమా ఉంది. సో అందువల్ల పైగా ఇది ఈ నార్త్ ఇండియాలో కూడా సినిమా సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడేముంది గుర్తింపు పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆయనకున్న హోదాని దీని స్టేటస్ పెంచే సినిమా ఇది, తగ్గే సినిమా కాదు. ఆ దృష్టిలో పెట్టుకుని ఆంధీ అనే పదం వాడారా ప్రధాని అన్నదాన్ని? అట్లా యాక్చువల్గా తెలుగులో ఒక క్లైమాక్స్లో ఒక తుఫాన్ లాంటిది అలాంటి ఉంటుంది. తుఫాన్ వచ్చేసింది, ఆయన అంటున్నాడో ప్రకృతి అంటున్నాడో తెలియదు, ఆయనకు వర్తిస్తుంది. అది హిందీలో వచ్చేలాగా ఆంధీ అవుతుంది. హిందీలోకి వచ్చినప్పుడు గాంధీ అంది, తెలుగు ట్రైలర్లో కూడా ఆంధీ వచ్చింది. అతను ఎవరు మాట్లాడిన వ్యక్తి ముస్లిం ఔరంగజేబ్ కాదు, ఆ క్యారెక్టర్తో అనిపించారు. మొత్తానికి ఆ ప్రధాన్ని అయితే చక్కగా వాడారు, సందర్భానికి సూట్ అయింది. ఏంటంటే మీరు చావా చూసారు కదా, చావాలో ఆడి ఇగో యాగని సార్, ఆడికి అసలు భయం లేదు సార్. అంటే వాడు ఏమి దేనికి వణగట్లేదు అంటే వాడు ఒంటి మీద అంత ఉప్పు రాయండి అంటాడు. వాడు లేకపోతే ఆడి అసలు అని కూడా భయపడ్డాడు, కళ్ళు పీకండి అంటాడు కదా. అట్లాగూ ఔరంగజేబ్ ఒక యాగని పవర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అనేటువంటిది హరిహర వీరమల్లు క్యారెక్టరు లో రొమాంటిక్ పార్ట్ కూడా ఉంది. రొమాన్స్ ఇస్ దేర్, హీరోయిన్ ట్రాక్ అమ్మాయితో చేసినటువంటిది ఎంత ఫిరోషియస్గా చూపించినప్పటికీ అదర్ సైడ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో. హరిహర వీరమల్లు అంటే ఏదో ఒక ఫైట్ ఫిల్ము, యాక్షన్ ఓరియంటెడ్ హిస్టారిక్ ఫిల్మ్ అనేటువంటిది. హౌ ద అదర్ పార్ట్ ఈజ్ బ్యాలెన్స్డ్? ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. టూ మచ్గాను ఉండదు, లేకుండానూ ఉండదు. చాలా బ్యాలెన్స్గా ఆయన ఇమేజ్కి తగ్గట్టేనే ట్రీట్ చేసాం. ఇప్పుడు ఒక జనరల్గా ఏంటంటే ఒక పీరియడ్ ఫిల్మ్ అనగానే ఒక డాగ్ ఫిల్మ్ లాగా ఉంటాయి చాలా సినిమాలు కదా. అట్లా కాకుండా రిచ్గా, మేము ఈవెన్ సెట్స్ కూడా చూడండి, ఆ రోజుల్లో మార్బుల్ ప్యాలెస్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అంటే పాత సినిమా అనగానే పాత గ్రేగా అలా కాకుండా కంటికి చోట విందుగా అలా కలర్ఫుల్గానే ఉంటుంది సినిమా. అట్లాగే ఆయన డిగ్నిటీకి ఏమాత్రం తగ్గకుండా ఎక్స్ట్రా వెకిలి వేషాలు లేకుండా చాలా జాగ్రత్తగానే ట్రీట్ చేసాం. జనరల్గా సినిమా అనేలాకి ఎంటర్టైన్మెంట్ కావాలి, అంటే కథ అలా ఉంది కాబట్టి దానికి చాలా బ్యాలెన్స్గా సినిమా చేసాం. ఇప్పుడు సాంగ్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కీరవాణి గారి మ్యూజిక్ అనేటువంటిది ఇట్ హ్యాస్ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్, అందులో సందేహం లేదు. అందులో చంద్రబోస్ గారు రాసిన పాట కానీ మిగతా అన్ని పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా రాంబాబు గోశాల రాసినటువంటి అసురుడు అనేటువంటి సాంగ్ ఈయన క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తాలూకు స్టేచర్ను కూడా దృష్టిలో పెట్టుకొని రాయించారా? ఆ పాటకి చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే మామూలుగా ఆయన ఒక హీరో మీద చేసేటువంటి హీరో ఎలివేషన్ సాంగ్స్ అనేటువంటి ప్రతి సినిమాలో ఉంటూనే ఉంటాయి. ఈ సాంగ్ని పర్టికులర్గా ఎలా డిజైన్ చేశారు? ఈ సినిమాలో ఈ సాంగ్ కాదండి, ఈ సాంగ్ కాదు, సాంగ్ కోసం చేయలేదు. దీనికి ఈ క్రెడిట్ ముగ్గురికి ఇవ్వాలి. ఒకటి, అంత బాగా మ్యూజిక్ బ్రహ్మాండంగా చేసిన కీరవాణి గారికి, అసలు దీన్ని ఇలా చేసి ఇలా ఇది వాడాలని చెప్పిన జ్యోతికృష్ణకి, అంత పవర్ఫుల్గా రాసిన రాంబాబు గోశాలకి. తను ఈ ఒక సీక్వెన్స్కి ఒక ఫోర్స్ కావాలని ఇక్కడ దాని మీద ఒక పవర్ఫుల్గా రాయిస్తే బాగుంటుందని అనుకుని గోశాలకు చెప్తే, అది ఆ విజువలైజేషన్ చూసి దాన్ని పవర్ఫుల్గా రాశాడు. అది రాసిన తర్వాత అది కీరవాణి గారికి తెలియదు సార్, ఇది అంటే ముందు ట్యూన్ కంపోజ్ చేస్తాడు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. సార్ ఇది బాగుంటుంది అది చూసుకుంటే ఆయన చూసి చాలా బాగుందని పిలవమని పిలిచి చూసి ఆయన ఎక్స్ట్రాడినరీగా దానికి మ్యూజిక్ చేశారు. చేసి దాన్ని కంపోజ్ చేస్తే ఆ సిచ్యువేషన్కి, ఆ షార్ట్స్కి తన ప్రివిలైజేషన్, అది లిరికల్ వీడియో కదా, లిరికల్లో కొన్ని షార్ట్లు చూపిస్తాం, కొంత మిగతాంతా లిరికల్గా ఆ స్టిల్స్, ఆ సీక్వెన్స్లు అన్నీ చేస్తాం. చేసిన తర్వాత అతను చాలా బాగా నచ్చి కీరవాణి గారు ఆయనకి విశ్వంబరకు ఇంకో సాంగ్ ఇచ్చారు.
ఓ విశ్వంబరాలు ఇంకో సాంగ్ అంటే ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే అది ఆ పాట ఆ పర్టికులర్ మ్యూజిక్ అదంతా ద సిగ్నేచర్ ఆఫ్ హరిహర వీరమల్లో అయింది. అది అయింది. అయితే ఈవెన్ యాంథమ్ ఆఫ్ ద ఫిలిం అన్నట్టుగా తయారైంది. ఈవెన్ ఇది మన హీరో గారికి కూడా తెలియదు. అంటే ఇది సాంగ్ గా షూట్ చేయలేదు కదా, అవును. సీక్వెన్స్ మీద చేసిన అవునవును, సాంగ్. అయినా షూట్ చేసిన షార్ట్స్ మీద తర్వాత మీరు చూసుంటారు visual. ఇది ఎందుకు చెప్తున్నా అంటే షూటింగ్ లో ఉంటే తీసుకెళ్లి చూపిద్దామని వెళ్ళాం. అంతకుముందు సాంగ్ పంపించాం. బిగినింగ్ చాలా లాంగ్ హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ అంతసేపు ఉంటే ఎవరికి ఓపిక ఉండదు. ఆయన విన్నారు లేదు కూడా తెలియదు. సరే సాంగ్ అంటే సాంగ్ అన్నారు. సార్ చాలా కష్టపడి చేశారు కిరవాణి గారు, మేము చేసాం, ఒకసారి చూడండి సార్ అంటే సరే పెట్టి ల్యాప్టాప్ చూసారా విన్నారా చూడటానికి విజువలేనా విజువల్ ల్యాప్టాప్లో చూపించమంటే పెట్టా. చూస్తూనే ఇంకొకసారి పెట్టని ఇక్కడి నుంచి పెట్టని మా ముందే 10-15 సార్లు చూశారు. ఓకే చూసి లేచి జ్యోతికి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. చెప్పి వెళ్తూ మొబైల్లో పంపించమన్నారు. పంపించి తర్వాత ఆయన చెప్పింది మాకు తెలియదు 50 సార్లు చూసారంట. తర్వాత థియేటర్లో మిక్సింగ్కి వెళ్తే ఆ పక్కన షూటింగ్ జరుగుతుంటే థియేటర్కి వచ్చి చూసారు. చూసి కిరవాణి గారికి ఫోన్ చేసి వస్తుందని చెప్పి బుకే చాలు వెళ్ళి మమ్మల్ని రమ్మని ఆయన అప్రిషియేట్ చేశారు. అంత బాగా నచ్చింది ఆయనకి ఈ సాంగ్. ఇలా చాలా బాగుందండి. అది అసలు ఆ సినిమాకి ఒక ఇదిలాగా ఉంది సిగ్నేచర్. అవును, పవర్ లేనాడికి రోషన్ లేనాడు కూడా తెప్పించాడు చెప్పారు. అది గూస్ బంప్స్ అంటారు ఒకసారిగా ఒక రోమాంచితమైనటువంటి. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కానీ ఆ సాంగ్ కానీ మాట వినాలి, వీరమల్లు చెప్తే మాట వినాలి అనేది కానీ అన్నీ ఇన్ని వచ్చినాయి కాబట్టి ఆ చివర్లో మాట వినాలి అన్నది చివర్లో చెప్పినప్పుడు ఒకసారి ఇలా కళ్ళు ఇలా ఎగరేస్తారు. పెట్టండి అసలు చాలా అది ఎంత స్పార్కింగ్ ఉందంటే చాలా అన్ని. ఇప్పుడు 4 డైలాగ్ ఉన్నాయి ట్రైలర్ లో, 4 పర్ఫెక్ట్ గా ఆంది వచ్చేసింది. కానీ వీరమల్లు చెప్తే మాట వినాలని కానీ ఇప్పుడు దాకా మేకలు తీసే పులిని చూశారు, ఇప్పుడు పులిని కొట్టే బెబ్బుల్ని చూస్తారని కానీ పెట్టిన ఇంకెక్కడ పెద్ద డైలాగ్లో ఉన్న 4 నక్షన్ అలా ఉన్నాయి. అలాంటి ట్రైలర్ అలా విజువల్స్ అలా ఉన్నాయి కాబట్టి అంత అబ్లాజ్ ఉంది. సినిమా కూడా ఇది ఒక అంతే. సినిమా వచ్చేలాగే నాకు పక్కన కళ్యాణ్ గారితో ఇంకోళ్ళు చూశారు. ఆయన ఏం చెప్పారంటే సార్ ఇది ఒక నాకు మెక్నాస్ కూడా చూస్తున్నట్టుంది ట్రైలర్ చూస్తే అని చెప్పారు. సో సినిమా ఒక ఇండియానా జోన్స్ లాగా ట్రావెలింగ్ ఆ లెవెల్లో ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ప్రస్తుతం అయితే ట్రైలర్ లో కనిపిస్తున్న కంటెంట్ అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.